వెల్కమ్ టు బిడి టీవీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన అనేది చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న అలా పర్యటన ముగిసిందో లేదో ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లాలో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ అయినటువంటి పొంగనూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్తో సహా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 11 మంది కౌన్సిలర్లతో సహా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి భాష వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీలకు వెళ్ళబోతున్నామంటూ కూడా ఒక బహిరంగ ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి కౌన్సిలర్లు కూడా వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీలో వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇక నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చిత్తూరు జిల్లా ముఖ్య నాయకులతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గం అయినటువంటి పొంగనూరు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఆదేశాలు పెట్టినట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెంచాలని ఆదేశాలు జారీ చేయడంతో పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి చల్లా మధు రంగంలో దిగటం, ఈ రోజున ఆయన కుప్పం మున్సిపాలిటీ పొంగనూరు మున్సిపాలిటీ అయినటువంటి చైర్మన్తో సహా 11 మంది కౌన్సిలర్లను వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి అయితే ఆహ్వానించడం జరిగింది. ఇక మొత్తం కనుక చూసుకుంటే పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క హవాకి అయితే అడ్డుకట్ట పడబోతున్నట్లుగా తెలుస్తుంది. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎలా చెప్తే రాజకీయాలు అలా నడవడం జరిగింది. 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొంగనూరు నియోజకవర్గం మున్సిపాలిటీని వైసీపీ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ అనేది లేకుండా వైసీపీ పార్టీ అయితే అక్కడ మున్సిపాలిటీ మీద జెండా అయితే ఎగరవేయడం జరిగింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో వైసీపీ పార్టీకి ఘోర పరాజయం అనేది ఎదురు కావడంతో పొంగనూరు నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి గట్టి షాక్ అనేది తగిలిందని చెప్పుకోవచ్చు. మున్సిపాలిటీ చైర్మన్తో సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని విడవటం అనేది వైసీపీ పార్టీకి పెద్ద నష్టమని చెప్పుకోవచ్చు. మిగిలినటువంటి కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలను బట్టి చూస్తే పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గట్టిగానే చెక్ పెట్టారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి.